Come back to the scriptures to understand the truth. సత్యమును అర్థం చేసుకోవటానికి మరలా మనం లేఖనముల యొద్దకు రావాలి. In order to come to this life, ఈ జీవంలోనికి మనం రాగలుగుటకు he says, here is the message that we proclaim, verse 5. ఈ వర్తమానాన్ని మేము ప్రకటిస్తున్నాం. 5వ వచనం. The very first thing that you need to know మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే that God is light. దేవుడు వెలుగై ఉన్నాడు. In him there is no darkness at all. ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. If you don't understand this, first of all, మొట్టమొదట దీన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే you cannot progress into this life. ఈ జీవంలోనికి మీరు ఎదగలేరు. God does not tolerate sin. దేవుడు పాపాన్ని సహించలేడు. ఏ పాపమును కూడా. ఆయన పాపమును ద్వేషిస్తున్నాడు. Sin is darkness, there's nothing of it in God. పాపము చీకటి, మరియు ఆ చీకటి ఎంత మాత్రమును దేవునిలో లేదు. There are two statements concerning God in this book. ఈ పుస్తకంలో దేవుని గురించి 2 మాటలు రాయబడ్డాయి. One is, God is light, verse 5. ఒకటేమో దేవుడు వెలుగై ఉన్నాడు, 5వ వచనం. And the other is, God is love, chapter 4, verse 8. మరొకటి దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు, 4వ అధ్యాయం 8వ వచనం. Two statements concerning God. దేవుని గురించిన 2 మాటలు. God is light, దేవుడు వెలుగై ఉన్నాడు, God is love. దేవుడు ప్రేమస్వరూపి. They are not contradictory. ఆ 2 ఒకదానికొకటి విరోధంగా లేవు. When you put them together, ఆ రెండింటిని కలిపి మనం చూచినప్పుడు we discover మనం ఏం కనుగొంటామంటే that light is love. ఆ వెలుగే ప్రేమ. If you say you're full of light, what it means is you're full of love. నీవు సంపూర్ణంగా వెలుగుతో నిండి ఉన్నావంటే నీవు సంపూర్ణంగా ప్రేమతో నిండి ఉన్నావని. To walk in the light is to walk in love. వెలుగులో నడవటం అంటే ప్రేమలో నడవటమే. And if we understand this, దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే then to be filled with the Holy Spirit means to be filled with love. పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే ప్రేమతో నింపబడటమే. So what is the mark of being filled with the Spirit? పరిశుద్ధాత్మతో నింపబడ్డాం అనుటకు గుర్తేమిటి? It's not speaking in tongues. అది భాషలతో మాట్లాడటం కాదు. It's like it says in Romans 5:5, the Spirit spreads abroad the love of God in our hearts. రోమా 5:5లో చెప్పబడింది, పరిశుద్ధాత్మ మన హృదయంలో ప్రేమను కుమ్మరిస్తాడు. So if you're filled with the Holy Spirit, you love God with all your heart and you love others as yourself. కాబట్టి నీవు పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే నీ హృదయం అంతటితో దేవుణ్ణి ప్రేమిస్తావు, మరియు నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమిస్తావు. And you love your fellow believers as Christ loved you. మరియు క్రీస్తు నిన్ను ప్రేమించినట్లుగా నీవు నీ తోటి విశ్వాసులను కూడా ప్రేమిస్తావు. It's love, love, love that is the mark of being filled with the Holy Spirit. ప్రేమ ప్రేమ ఇదే పరిశుద్ధాత్మతో నింపబడ్డామంటకు గుర్తు. Because God is light, దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి, God is love. కాబట్టి దేవుడు ప్రేమమయుడు. That is his nature. అది ఆయన స్వభావము. So when it says there is no darkness in God, దేవునిలో ఎంత మాత్రము చీకటి లేదు అని ఇక్కడ చెప్పబడిందంటే it means there is no hatred in God. అంటే దేవునిలో ఎటువంటి ద్వేషము లేదని దాని అర్థము. There's nothing contrary to love in the nature of God. దేవుని యొక్క స్వభావంలో ప్రేమకు విరోధముగా ఏదీ లేదు. Satan is called the prince of darkness. సైతాను చీకటికి అధిపతి అని పిలువబడ్డాడు. So he is the ruler of all things connected with hatred. ద్వేషమునకు సంబంధించిన వాటన్నింటికి అధిపతి అతడే. For example, if you hate even one person, ఉదాహరణకు నీవు ఒక్క వ్యక్తిని ద్వేషించినా కూడా, whether you know it or not, you got a little bit of the devil in your heart. నీకు తెలిసినా తెలియపోయినా కూడా నీ హృదయంలో ఎంతో కొంత సైతాన్ను కలిగి ఉన్నావు. When you wish some evil for somebody, వేరే వారికి ఏదైనా చెడు జరగాలని నీవు కోరుకున్నట్లయితే, maybe some enemy of yours, బహుశా నీ శత్రువుల్లో ఎవరికైనా అయి ఉండొచ్చు, somebody who has done harm to you, లేక నీకు హాని చేసిన వారిలో ఎవరో ఒకరి గురించి you wish some evil for him. అతనికి చెడు జరగాలని నీవు కోరుకున్నట్లయితే, He's already got the devil in his heart తన హృదయంలో అప్పటికే సైతాన్ని కలిగి ఉన్నాడు. because he's done some harm to you. ఎందుకంటే నీకు హాని చేశాడు కాబట్టి. When you wish some evil for him, you've got the little bit of the devil in your heart too. ఇప్పుడు అతనికి చెడు జరగాలని నీవు కోరుకుంటున్నట్లయితే నీ హృదయంలో కూడా కొంత సైతాన్ని కలిగి ఉంటావు. When you cannot rejoice in something good that has happened to somebody, వేరే వాళ్ళకి మంచి జరిగినప్పుడు నీవు దాన్ని బట్టి సంతోషించలేకపోయినట్లయితే, even if it's your enemy, అది నీ శత్రువైనా సరే, you cannot rejoice that something good has happened to him, వారికి మంచి జరిగినప్పుడు నీవు సంతోషించలేకపోయినట్లయితే, you have a little bit of the devil in your heart. నీవు కూడా నీ హృదయంలో కొంత సైతాన్ను కలిగి ఉన్నావు. There's no darkness in God. దేవునిలో చీకటి ఎంత మాత్రమూ లేదు. God does not wish any evil for anyone. దేవుడు ఎవరికైనా కీడు జరగాలని కోరుకోడు. Punishes, he judges, ఆయన శిక్షిస్తాడు, తీర్పు తీరుస్తాడు, he takes vengeance ఆయన పగ తీర్చుకుంటాడు, to discipline and correct and straighten out people. ఆయన ప్రజలను క్రమశిక్షణలో పెడతాడు, సరిదిద్దుతాడు, సరిగా చేస్తాడు. There is no evil in God. కానీ దేవునిలో చెడు ఎంత మాత్రమూ లేదు. Everything he does is in love. ఆయన చేసే ప్రతిదీ కూడా ప్రేమతోనే చేస్తాడు. Punishments and judgments are in love.
ఆయన శిక్షించిన తీర్పు తీర్చిన ప్రేమతోనే చేస్తాడు. He sends people to hell in love. ఆయన ప్రేమతోనే ప్రజలను నరకానికి పంపిస్తాడు. This is what God is like. దేవుడు ఈ విధంగా ఉంటాడు. And so, if we say we have fellowship with God, దేవునితో సహవాసం కలిగి ఉన్నామని మనము చెప్పుకొని ఎడల, verse 6, 8వ వచనము, and yet walk in darkness in some area of our life. అయినా కూడా మన జీవితంలో ఏదో ఒక విషయంలో చీకట్లో నడుస్తూ ఉన్నట్లయితే, What does that mean? దాని అర్థం ఏమిటి? You hate somebody, మనము ఎవరినైనా ద్వేషించి, jealous of someone, వేరే వాళ్ళ మీద అసూయ పెట్టుకొని, forgive someone, వేరే వారిని క్షమించకుండా, telling lies to someone, వేరే వారితో అబద్ధాలు చెబుతూ, you wish some evil to someone, వేరే వారికి చెడు జరగాలని కోరుకుంటూ, you don't like someone and you will want to avoid him. వేరే వారంటే ఇష్టపడకుండా వారి నుండి దూరంగా తొలగిపోవాలని కోరుకుంటూ, You are a liar. ఆ విధంగా ఉన్నట్లయితే నీవు ఒక అబద్ధికుడవు. That's what God's word says. దేవుని వాక్యం అదే చెప్తుంది. Because you're saying that you have fellowship with God. ఎందుకంటే దేవునితో సహవాసము కలిగి ఉన్నానని నువ్వు చెప్పుకుంటున్నావు. Now, if you don't say you have fellowship with God, దేవునితో సహవాసము కలిగి ఉన్నానని నీవు చెప్పనట్లయితే, ఒకవేళ you say, I'm not a Christian. నేను ఒక క్రైస్తవుని కాదు, I believe the Bible. నేను బైబిల్ను నమ్మను, I don't believe in Jesus Christ. నేను యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచను. Yeah, it's true. I hate people. అవును, ఇది నిజమే, నేను ప్రజలను ద్వేషిస్తుంటాను. I don't like certain things in certain people. నాకు కొంతమంది వ్యక్తులంటే నాకు ఇష్టం ఉండదు. Don't talk to certain people. కొంతమంది వ్యక్తులతో నేను మాట్లాడను. Then you're not a liar. అప్పుడు నీవు అబద్ధికుడు కాదు. You may be walking in darkness, but at least you're not a liar. నువ్వు చీకట్లో నడుస్తూ ఉండొచ్చేమో కానీ నువ్వు అబద్ధికుడు అయితే కాదు. You're a liar when you say you fellowship with God and you have all these attitudes. నేను దేవునితో సహవాసము కలిగి ఉన్నానని చెప్పుకుంటూ ఇలాంటి వైఖరులన్నీ కలిగి ఉన్నట్లయితే నీవు అబద్ధికుడు. So all these godless people in the world, they may be living in darkness, but at least they're not telling lies. ఈ లోకంలోని దైవభక్తి లేని ప్రజలందరూ చీకట్లో జీవిస్తున్నారు కానీ వారు అబద్ధికులు కాదు. They are living openly in darkness. వాళ్ళు బహిరంగంగానే చీకట్లో జీవిస్తున్నారు. They say, yeah, we enjoy these sins. ఈ పాపంలో మేము సంతోషిస్తున్నామని వారు బహిరంగంగా చెప్తారు. It's believers who are liars, విశ్వాసులే అబద్ధికులు, who claim to have fellowship with God and have these same attitudes in their heart. దేవునితో సహవాసం కలిగి ఉన్నామని వారు చెప్పుకుంటూ ఇటువంటి వైఖరులన్నీ వారి హృదయంలో కలిగి ఉంటారు. If we walk in the light, మనము వెలుగులో నడిచినట్లయితే, as God is in the light, దేవుడు వెలుగై ఉన్న ప్రకారము, then we have fellowship with God and with one another. అప్పుడు మనము దేవునితోనూ మరియు ఒకరితో ఒకరము సహవాసం కలిగి ఉంటాము. And the blood of Jesus cleanses us from all sin. అప్పుడు యేసు రక్తము మన పాపముల నుండి పవిత్రులుగా చేస్తుంది. What does it mean to walk in the light? వెలుగులో నడవటం అంటే అర్థం ఏమిటి? I see God's fantastic love. దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను నేను చూసి, The light of that standard. ఆ ప్రమాణాల యొక్క వెలుగులో I see things in my life which are not according to that standard. నా జీవితంలో ఉన్న విషయాలు ఆ ప్రమాణంలో లేవని నేను చూడగలిగినప్పుడు, Wrong motive towards somebody. వేరే వాళ్ల గురించి చిన్న తప్పుడు ఉద్దేశం, Slight critical or judgmental attitude towards someone. లేక వేరే వారి మీద తీర్పు తీర్చే స్వభావం కలిగి ఉండి, And I acknowledge it. అప్పుడు దాన్ని నేను గుర్తిస్తాను. I say, Lord, cleanse me. నేను చెప్తాను, ప్రభువా నన్ను పవిత్రపరచండి. I've come into the light. నేను వెలుగులోకి వచ్చిన ప్రకారం The blood of Jesus cleanses me. యేసు రక్తం నన్ను కడిగి పవిత్రంగా చేస్తుంది. But if I don't face up to these things, కానీ వీటిని నేను ఎదుర్కోకపోయినట్లయితే, then I'm walking in darkness. అప్పుడు నేను చీకట్లో నడుస్తూ ఉంటాను. And I can't have fellowship with God. అప్పుడు దేవునితో నేను సహవాసం కలిగి ఉండలేను. God will not have fellowship with a man who hates somebody else. వేరే వారిని ద్వేషించే వారితో దేవుడు సహవాసం చేయలేడు. Because God does not hold hands with people who are in darkness. ఎందుకంటే ఎవరైతే చీకట్లో ఉంటారో వారితో దేవుడు చేతులు కలపడు. God will not have fellowship with a man who's got bitterness against somebody. వేరే వారి మీద నిష్ఠూరం పెట్టుకున్న వారితో దేవుడు సహవాసం కలిగి ఉండలేడు. God will not have fellowship with you if you've got a grudge against somebody. నీవు వేరే వారి మీద పగపెట్టుకుని ఉన్నట్లయితే దేవుడు నీతో సహవాసం చేయలేడు. Don't forgive somebody. లేక వేరే వారిని క్షమించనట్లయితే, You're jealous of somebody. లేక వేరే వారి మీద నీవు అసూయను కలిగి ఉన్నట్లయితే, Or you wish evil to someone. లేక వేరే వారికి కీడు జరగాలని నీవు కోరుకున్నట్లయితే, You are opening yourself to have fellowship with the devil. అపవాదితో సహవాసం కలిగి ఉండుటకు నీ హృదయం నీవే తెరుచుకుంటున్నావు. He is the one who will have fellowship with you. మరియు సైతానే నీతో సహవాసం చేయాలని కోరుకుంటాడు, Not God. దేవుడు కాదు. A lot of Christians are deceiving themselves. అనేక మంది క్రైస్తవులు వారిని వారు మోసం చేసుకుంటూ ఉన్నారు. We need to have our heart completely cleansed from all sin if we want to have fellowship with God. మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే మన హృదయం సంపూర్ణంగా ప్రతి పాపం నుండి కడగబడాలి. The blood of Christ, it says here, is ready to cleanse us completely. ఇక్కడ చెప్పబడింది, మన ప్రతి పాపం నుండి మనల్ని కడుగుటకు యేసు రక్తం సిద్ధంగా ఉంది. But we must be honest.
కానీ మనం యథార్థంగా ఉండాలి. Now John says in verse 8, యోహాను చెప్తున్నాడు 8వ వచనంలో, if we say we have no sin, we are deceiving ourselves. మనం పాపం లేని వారు మనం చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. Are you saying the blood of Jesus does not need to cleanse you? నిన్ను కడిగి పవిత్రపరచడానికి యేసు రక్తం అవసరం లేదని నీవు చెప్తున్నావా? Man 95 years old, ఇక్కడ 95 సంవత్సరాల వయసున్న వ్యక్తి రాస్తూ ఉన్నాడు. walked with God for 65 years. దేవునితో 65 సంవత్సరాలు నడిచి, He says we, he includes himself there. ఆయన అక్కడ చెప్తున్నాడు మనము, ఆయన్ని కూడా అక్కడ కలుపుకున్నాడు. Means even at that age of 95, John was aware there's still some sin left in his life. దాని అర్థం ఏమిటంటే యోహానుకు అన్ని సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా ఆయనలో ఇంకా ఎంతో కొంత పాపం ఉంది. He had victory over so many things, అనేక విషయాల మీద ఆయనకు జయం లభించింది. and over conscious sin he was living in victory. తెలిసిన పాపం మీద ఆయన జయ జీవితం జీవిస్తూ ఉన్నాడు. Still aware of unchrist-like attitude somewhere which he was discovering. కానీ క్రీస్తు స్వరూప్యంలోని వైఖరులను కొన్ని విషయాల్లో ఆయన ఇంకా కనుగొనవలసి ఉన్నది. So he says, మరియు ఆయన ఇది కూడా చెప్పాడు, as long as I live on this earth, I will have some sin, some unchrist-likeness in me. నేను ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా ఏదో ఒక పాపం నాలో ఉంటుంది, ఏదో ఒక క్రీస్తు స్వరూప్యంలోని వైఖరి నేను కలిగి ఉంటాను. But as I walk in the light, it will become less and less and less and less. కానీ నేను వెలుగులో నడుస్తున్న కొద్దీ అది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. That's what he speaks later about purifying ourselves in 1 John 3:3. అదే ఆయన తర్వాత 1 యోహాను 3:3లో మనల్ని మనం పవిత్రపరచుకోవటం గురించి చెప్తూ ఉన్నాడు. When we discover something like that, ఆ విధంగా ఏదైనా మనం కనుగొన్నప్పుడు acknowledge it. దాన్ని తెలుసుకోవాలి. Verse 9, confess your sin. 9వ వచనము, నీ పాపమును ఒప్పుకో, He is immediately faithful and righteous to cleanse you. ఆయన నీతిమంతుడు నమ్మకస్తుడు కాబట్టి వెంటనే నిన్ను పాపము నుండి కడిగి వేస్తాడు. If on the other hand you say you have not sinned, కానీ దానికి వేరుగా నాలో పాపం లేదని నీవు చెప్పినట్లయితే then you are making God a liar. అప్పుడు నీవు దేవుణ్ణే అబద్ధీకునిగా చేస్తున్నావు. Because he says you have sinned. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు నీవు పాపం చేశావని. The Spirit convicts you. పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపజేస్తున్నాడు. You are telling him that he is a liar. ఆయన అబద్ధీకుడని ఆయనకు నీవు చెప్తున్నావు. So what is the answer? కాబట్టి జవాబు ఏమిటి? Allow sin to continue? పాపములో కొనసాగాలని అనుమతించాలా? No. లేదు. My little children, chapter 2 verse 1, I am writing to you that you should never sin. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయచున్నా. 2వ అధ్యాయం 1వ వచనం. Oh, listen to that word. ఆ మాట వినండి. When we studied Peter, we saw, he says that we should cease from sin. పేతురు పత్రిక అధ్యయనం చేసినప్పుడు మనం చూసాం, మనము పాపం చేయటం మానివేయాలని. Paul says we must overcome sin. మనం పాపమును జయించాలి, పాపం మీ మీద ప్రభుత్వం చేయదు అని పౌలు చెప్పాడు. John says the same thing. యోహాను కూడా అదే విషయం చెప్తూ ఉన్నాడు. All the apostles have got the same message. అపోస్తలులందరూ కూడా ఒకే సందేశాన్ని కలిగి ఉన్నారు. We should not sin. మనము పాపము చేయకూడదు. That doesn't mean we will never sin. అంటే దాని అర్థం మనం అసలు పాపము చేయమని కాదు. ఇంకా In the next sentence he says, if you slip up and fall, ఎందుకంటే తర్వాత వచనంలో చెప్పబడింది, ఒకవేళ మీరు తప్పిపోయి పాపంలో పడినట్లయితే, then we have an advocate with the Father. Jesus is our advocate, praying to us, to God for us. తండ్రి యొద్ద మనకు ఉత్తరవాది ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువే ఉత్తరవాదిగా ఉన్నాడు, మన కొరకు తండ్రి యొద్ద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. And he's already paid the price for our sins. ఆయన ఇప్పటికే మన పాపముల కొరకు క్రయం చెల్లించాడు. He has died for the sins of the whole world, it says in verse. ఆయన సర్వలోక పాపముల కొరకు చనిపోయాడు 2వ వచనంలో చెప్పబడింది. Some people who say Jesus died only for the sins of believers. కొంతమంది చెప్తారు యేసుక్రీస్తు ప్రభు కేవలం విశ్వాసుల పాపముల కొరకే చనిపోయాడని. Here it says for the sins of the whole world. కానీ ఇక్కడ చెప్పబడింది ఆయన సర్వలోక పాపముల కొరకు చనిపోయాడు. So anybody can be forgiven. ఎవరైనా క్షమించబడగలరు, They come and ask for it. వారు వచ్చి దానికోసం అడిగినట్లయితే. Then he says, how do we know that we have come to know God? మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నామని మనకు ఎలా తెలుస్తుంది అని ఆయన చెప్తూ ఉన్నాడు. To know God is eternal life. దేవుణ్ణి ఎరుగుటే నిత్య జీవం. And a lot of people say, yeah, I know the Lord. చాలా మంది చెప్తారు ప్రభువు నాకు తెలుసు అని. It says, if you know the Lord, you'll keep his commandments. కానీ ఇక్కడ చెప్పబడింది, నీవు ప్రభువును ఎరిగినట్లయితే ఆయన ఆజ్ఞలను కూడా గైకొంటావు. If you don't keep his commandments, then you don't know him. ఒకవేళ నీవు ఆయన ఆజ్ఞలను గైకొనకపోయినట్లయితే నీకు ప్రభు తెలియదు. If you say, I know him, నేను ఆయన ఎరుగుదును అని నీవు చెప్తున్నట్లయితే, you don't keep his commandments, ఆయన ఆజ్ఞలను నీవు గైకొనకపోయినట్లయితే, you're not a believer, you're a liar. నీవు విశ్వాసివి కాదు, నీవు అబద్ధీకుడవు. Listen to that. దాన్ని వినండి. If you say you know God, నాకు దేవుడు తెలుసు అని నీవు చెప్తూ ఉన్నట్లయితే, you keep his commandments, ఆయన ఆజ్ఞలను గైకొనకపోయినట్లయితే, you're a liar. నీవు ఒక అబద్ధీకుడవు. John is very strong. యోహాను ఎంతో గట్టిగా చెప్తున్నాడు. Apostle of love is very strong in what he says.
ప్రేమ అపోస్తలుడైన యోహాను ఎంతో గట్టిగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు.